చెప్పండి సార్. ఏదేదో ఆరోపణలు చేశారు కదా, సో అబ్బాయి ఎవరో దొరికింది ఇప్పుడు. ఏం చెప్తారమ్మా దీని గురించి? ఏంటండి? దీని గురించి ఏం చెప్తారు? చిన్నపిల్లగాడు ఇలా చంపేయడం అంటే ఈ బిల్డింగ్ గురించి కొన్ని రూమర్స్ వచ్చినాయి కదా, ఏమొచ్చాయండి? అంటే ఈ బిల్డింగ్ వాళ్ళు చేశారని కూడా చెప్పారు కదా. ఒకటి ఏం చెప్పారంటే ఓనర్ వాళ్ళ కొడుకు కావచ్చు, లేకపోతే సెకండ్ ఫ్లోర్ లో ఒక అతను ఉన్నాడు సంజీవ్ అని, ఆయన మీద నిరూపణ. ఓనర్ వాళ్ళ కొడుకు అన్నారు. మా అబ్బాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా భయపడ్డాడు, మా అక్కయ్య గారు అబ్బాయి. మేమందరం వచ్చి ధైర్యం చెప్పి పోలీసులను అడిగిన తర్వాత ఈ రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా వాడికి వణుకొచ్చిందంటండి. రాళ్లతో నన్ను ఎక్కడ కొడతారో, నేను చెయ్యని తప్పుకు నాకేంటి శిక్ష దేవుడా అని మధ్యాహ్నం నుంచే వాడు రిటర్న్ ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు తన భార్యను పట్టుకు పిఎఫ్కి వెళ్ళారు, భార్య భర్తలు ఇద్దరు మాట్లాడారు, అన్ని చేశారు. లోపల భయాలు వాళ్ళకు మాకుండేటి మాకున్నాయండి. మేము వస్తున్నాము వెళ్తున్నాం, కానీ వాళ్ళు ఇంట్లో నరక యాతన అనుభవించారు. సహస్ర తల్లిదండ్రికి కూడా న్యాయం జరగాలి. ఓనర్ల మీద మరి కిరాయిలకు ఇచ్చుకోవద్దా అండి? ఇంకో ఓనర్లు మేము ఇక మీదట ఇండ్లు కట్టుకొని కిరాయిలకు ఇచ్చుకోవాలంటే కూడా భయమే కదా, మరి భయమే కదండి. మీరు చెప్పండి ఒక మాట, అవునా కాదా? మనుషులను చూసి ఇస్తాం కానీ వాళ్ళ లోపల గుణగణాలను చూసి అయితే మేము ఇవ్వము కదా. చేసిన అబ్బాయి కూడా ఒక కిరాయి అబ్బాయే కదా, మరి వాళ్ళు కిరాయోలే వీళ్ళు కిరాయోలే. ఫంక్షన్స్కి వాళ్ళు వెళ్ళొస్తున్నారు వీళ్ళు వెళ్ళొస్తున్నారు అని అనుకుంటే ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మాకు తెలీదు, ఓనర్స్కి తెలీదు, కానీ తప్పుడు ప్రచారాలు మాత్రం చెయ్యకండి దయచేసి. వచ్చేవాడు కాదంట అండి, గల్లీలో ఆడేవారంట. నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను, వాళ్ళ ఓనర్ వాళ్ళ చెల్లెల్ని గల్లీలో ఆడుతూ ఉంటే వీళ్ళకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇంట్లోకి ఎవరిని ఎంట్రీ చెయ్యరు వాళ్ళు సామాన్యంగా. అలా అయిపోయింది అని అంటే ఇప్పుడు వచ్చిన పేరు మారుతుందా సార్? మేము నిరసనకు కూర్చుంటే మీరు ఏం చేస్తారు? మేము ధర్నాకు కూర్చుంటే మీరు ఏం చేస్తారు? ఆడవాళ్ళందరూ బస్తోళ్ళందరినీ తీసుకొని మేము ధర్నాకు కూర్చుంటే, ఓనర్ కొడుకు మీద పెట్టారు అని ప్రచారానికి మేము ధర్నాకు కూర్చుంటే మీరు ఏం చేస్తారు? వద్దు, జరిగింది. సహస్ర వాళ్ళ మమ్మీ డాడీకి న్యాయం కావాలి, న్యాయం బయటికి రాని దేవుడా అనే మేము మొక్కుకొని నిదానంగా ఇంట్లోనే ఉన్నాం. కానీ మేము బయటికి వచ్చామండి. ఈ రోజు 3:30కు 4ంటికి టీవీలో చూసి అప్పుడు బయటికి వచ్చాము మేము. అప్పటి వరకు మేము రాలేదు. నిజం ఎప్పుడైనా నిదానంగా బయటపడుతుంది సార్, అబద్ధం తొందరగా బయటపడుతుంది. అంతే నేను ఒకటి చెప్పేది. లేదు, మాట్లాడుతూనే ఉన్నాం కానీ చెప్పండి. ఇక్కడ మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు ఉంటారండి, ఎప్పుడు చూడలే ఆ బాబుని. మేము వాళ్ళు కూడా చూడలేదంట, మేమే కాదు వాళ్ళు కూడా చూడలేదంట పిన్ని వాళ్ళు. అంటే ఆ బాబుని సైకోలాగా తయారైపోయింది ఆ బాబు. వాళ్ళ పేరెంట్స్ ఏం చేయాలి? సెల్ ఫోన్లు ఇవ్వడం అట్లాంటివి చేయొద్దు, ఏ పిల్లలకైనా చేయొద్దు. వాళ్ళ ఇంట్లో ప్రవర్తన డిఫరెంట్గా ఉందంటే సైకాలజిస్ట్ కన్నా కలవాలి, తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పియాలి. మా బాబు పిచ్చోడు కాదు మేము చూసుకుంటాంలే అని అనుకోవద్దు. కొంచెము ప్రవర్తన మారింది అని అంటే బాబుకి కౌన్సిలింగ్ ఇప్పియాలి. మంచిగా పిల్లలు ఎవ్వరు, మా పిల్లలైనా కానీ ఎవరైనా కానీ బుక్స్ చెక్ చేయాలి. వాళ్ళు ఏం ఇప్పుడు వాడు అంతా రాసుకున్నాడంట, పేరెంట్స్ చూడాలి కదా ఏం రాసుకుంటుండు ఏం చేస్తుండు అనేసి. వాళ్ళకి మంచిగా చూసి వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. డబ్బులు ఇష్టం ఉన్నట్టు ఇవ్వద్దు, డబ్బులు ఖర్చు పెట్టియడము, డబ్బులు చూపించడము, ఏమైనా మా పేరెంట్స్ చూసుకుంటారని అనుకోవద్దు. అంటే ఇక్కడ అందరూ గొడవ పెట్టారంటండి, ఎందుకంటే గంజాయి వాళ్ళు ఏమో అండి అది తెలీదు. గంజాయి వాళ్ళు వస్తారు అంటే ఇక్కడ ఎవ్వరు రారు. ఇన్ని 40 years నుంచి ఇక్కడ ఉంటారు కదా, ఇంత సీసీ కెమెరా ఎందుకు పెట్టుకోలేదు ఎవరైనా? సీసీ కెమెరాలు ఉన్నా కూడా జరుగుతున్నాయి. ఫస్ట్ ఎవరైతే నిందితుడు దొరుకుతాడో వాడిని నడి రోడ్డు పైన అమ్మాయి సైడ్ కానీ హత్యలు చేయడం కానీ దొంగతనాలు చేయడం కానీ అమ్మాయిల దగ్గరికి వెళ్ళడానికి కానీ వణుకాలి వాళ్ళు. అట్లా చేయాలండి. ఏదో కౌన్సిలింగ్ ఇచ్చినాము, లోపల కూర్చోబెట్టినాము, తినిపించినాము, కౌన్సిలింగ్ ఇచ్చినాము, వదిలేసినాం అంటే వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ చేస్తారు. మా అన్నయ్యనే, మా పిన్ని వాళ్ళ బాబు, ఆయన అయితే చాలా పాపం ఏడ్చేస్తున్నారు తెలుసా. మా పిన్ని మా బాబాయ్ చాలా సఫర్ అయిపోయారు.